అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ప్రశ్న ఏమిటంటే, మన సబ్స్క్రైబర్ ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి ఖురాన్ అనేటటువంటి నాలెడ్జ్ అనేది బాగుంది. ఈ ఖురాన్ నాలెడ్జ్ అనేది అతనికి చాలా బాగుంది. అతను ఒక గ్రూప్తో, తెలుసు కదా మన ముస్లిమ్స్లో ఉండేటువంటి గ్రూపులు, చాలా గ్రూపుల్లో ఒక గ్రూప్తో, ఆ వ్యక్తులతో మీరు ఖురాన్ చదవండి, మీకు అసలైనటువంటి ఇస్లాం అంటే ఏమిటో తెలుస్తుంది అని ఆ యొక్క వ్యక్తి ఆ గ్రూప్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు. అయితే ఆ గ్రూప్ వ్యక్తులందరూ కూడా, మాకు అరబీ రాదు కదా, మేము ఎలా ఖురాన్ చదవాలి అని వాళ్ళు అడిగారు అతన్ని. అరబీ అనేది అవసరం లేదు, తెలుగులోనే ఖురాన్ అనేది ఉంది. ఇప్పుడు నా దగ్గర ఉంది, ఇదిగోండి, స్పష్టమైనటువంటి తెలుగులో ఉంటుందన్నమాట. అయితే ఉంది కదా ఖురాన్ తెలుగులోనే, దీనినే మీరు చదవండి అని అంటే, లేదు లేదు, అలా తెలుగులో ఖురాన్ గ్రంథం చదవకూడదు, ఫస్ట్ అరబీలో చదవాలి, దాని తర్వాత మాత్రమే తెలుగులో చదవాలి అని ఆ యొక్క వ్యక్తులు మన సబ్స్క్రైబర్కి చెప్పగానే ఇతనికి ఒక్కసారి ఆశ్చర్యం కలిగింది. ఏమిటి, మొదట అరబీలో చదవాలా, దాని తర్వాత మాత్రమే తెలుగులో చదవాలా? ఎవరు చెప్పారయ్యా మీకు అంటే, ఇంక ఎవరు చెప్తారా, మసీదులోనే ఎవరో చెప్తారా, ఇమాంలో వాళ్ళే చెప్తారు ఇటువంటి మాటలు. అయితే ఈ యొక్క వ్యక్తి మనల్ని అడిగాడు, ఎక్కడుందండి ఖురాన్లో ఈ విధంగా, దీని గురించి మీరు వివరణ ఇవ్వండి అని ఆ వ్యక్తి మనల్ని అడిగాడు, మన సబ్స్క్రైబర్. అయితే ఈ ఖురాన్ గ్రంథంలో ఎక్కడ కూడా లేదు, ఫస్ట్ అరబీలోనే చదవాలి, అరబీలో చదివిన తర్వాత తెలుగులో చదవాలని ఎక్కడా కూడా లేదు. ఇది ఒక గుడ్డి నమ్మకం, అజ్ఞానం, ఖురాన్ పైన అవగాహన లేనటువంటి మాట. ఖురాన్లో ఎక్కడా కూడా లేదు. అయితే అసలు ఇటువంటి మాటలు ఎందుకు వస్తున్నాయంటే, పాతకాలంలో ఎవరైనా ఖురాన్ అర్థం చేసుకొని చదివితే వాళ్ళని చదవనించే వాళ్ళు కాదు, ఎలాగోలాగా ఆపేవాళ్ళు. దాని తర్వాత కేవలం ఈ ఖురాన్ని నమాజుల్లో అరబీలో చదివేదానికి మాత్రమే పరిమితం చేశారు, అర్థం చేసుకొని చదివేదానికి చేయలేదు. తర్వాత ఈ మదర్సాలలో కూడా కేవలం అరబీ చదువుతారు, అరబీ యొక్క ట్రాన్స్లేషన్ అనేది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు సలా అంటే ధర్మము, విధి విధానము, ఈ విధంగా అల్హమ్దులిల్లా అంటే ఇప్పుడు ట్రాన్స్లేషన్, అల్లాహకు దేవుడికి కృతజ్ఞతలు, ఈ విధంగా అన్నమాట. చాలామందికి మదర్సాలలో అరబీలో నేర్పిస్తారు, అరబీ యొక్క ట్రాన్స్లేషన్ తెలియదు. ఇప్పుడు మన ఇంగ్లీష్ వాట్ ఏమిటి, వై దాని అర్థం తెలుగులో ఎందుకు, ఈ విధంగా అన్నమాట. మెన్ పురుషుడు, ఉమెన్ స్త్రీ, ఈ విధంగా అన్నమాట మనకు ట్రాన్స్లేషన్ ఉంది కదా. కానీ మదర్సాలలో అరబీలో ఖురాన్ చదివిపిస్తున్నారు, కానీ దాని యొక్క ట్రాన్స్లేషన్ చాలామందికి తెలియదు. ఈ రోజుల్లో చాలామంది ఇమాములకి, ఈ ముఫ్తీలు, ముల్లాలు ఎవ్వరికి కూడా అరబీలో చదువుతారు, కానీ అరబీ యొక్క ట్రాన్స్లేషన్ తెలియదు. కానీ ఒక గుడ్డి నమ్మకం పెట్టుకున్నారు, అరబీలోనే చదవాలి అని. ఎందుకంటే అసలు ఈ నమ్మకం ఎందుకు పెట్టుకున్నారంటే, సామాన్యుడు ఖురాన్ చదవకూడదు, ఇది వీళ్ళ టార్గెట్. ఖురాన్ చెప్పులు వేసుకొని ముట్టుకోకూడదు, కిబ్లా వైపు తిరిగి మాత్రం ఖురాన్ చదవాలి, వుజూ చేసుకోవాలి, ఎన్ని కండిషన్స్ పెట్టారనమాట. అందుకోసం అంటే ఖురాన్ అనేటటువంటి గ్రంథాన్ని చూడండి, హాయిగా తాకాను. ఈ ఖురాన్ అనేటటువంటి గ్రంథాన్ని తాకాలంటేనే చాలామంది భయపడిపోతూ ఉంటారు, ఇట్లాగా ఖురాన్ని చదవనీయకుండా చేశారు. అయితే ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే, మొబైల్ ఫోన్స్, ఈ మొబైల్ ఫోన్లో తెలుగు ఖురాన్ అని ప్లే స్టోర్లోకి పోయి లేదా యాప్ స్టోర్లోకి పోయి కొట్టామనుకోండి, తెలుగు ఖురాన్ అప్లికేషన్స్ వచ్చేస్తాయి, డౌన్లోడ్ చేసుకుంటున్నారు, చదువుకుంటున్నారు. గూగుల్లోకి పోయి ఖురాన్ తెలుగు పీడిఎఫ్ అని కొడితే 100 పీడిఎఫ్లు వస్తున్నాయి, డౌన్లోడ్ చేసుకుంటున్నారు, చదువుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ ఖురాన్ని వీళ్ళు చదువుకుంటున్నారో, అర్థమయ్యేటటువంటి భాషలో, తెలుగు భాషలో చదువుతూ ఉన్నారో, వీళ్ళకి చాలా నష్టం జరిగిపోతుంది. మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, నష్టమా, అసలు ఈ నష్టం ఎందుకు జరగద్ది, వీళ్ళు ఖురాన్ చదివితే
అనే డౌట్ రావచ్చు. ఎందుకంటే ఖురాన్ అనేది ఒక అద్భుతమైనటువంటి గ్రంథం. ఈ ఖురాన్ అనేది చాలా 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 అద్భుతమైనటువంటి గ్రంథం. ప్రతి ఒక్క విషయం దీంట్లో ఉంటుంది. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయిన తర్వాత కూడా ఎలా ఉండాలో కూడా ఉంటుంది. పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఎలా ఉండాలి, చనిపోయిన తర్వాత మీరు ఎలా ఉంటారు, ఇక్కడ చేసుకున్నటువంటి కర్మ ఫలితం అనేది మీకు పరలోకంలో ఎలా మీకు ఉంటుంది, ఎలా వస్తుంది అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ ఖురాన్ గ్రంథంలో ఉంటుంది. ఈ ఖురాన్ అనేది చదివితే వీళ్ళకి జ్ఞానం అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ముస్లిం సమాజానికి ఇస్లాం అంటే ఉండేటటువంటి జ్ఞానం కేవలం హదీసు యొక్క జ్ఞానమే ఉంది, కానీ ఖురాన్ యొక్క జ్ఞానం అనేది ఎవరికీ లేదు. చాలామందికి అల్లా అంటే అల్లానే సకల లోకాలను సృష్టించేటువంటి సృష్టికర్త అని చాలామందికి తెలియదు, మసీదులకు పోయే వాళ్ళకి. ఇది ఫ్యాక్ట్. అల్లా అంటే ఒక దేవుడు అంతే. అందరికీ దేవుళ్ళు ఉన్నారు, మనకు కూడా ఒక దేవుడు అంతే అల్లా అంటే. అంతేగాని అల్లా మాత్రమే దేవుడు, అల్లా సకల లోకాలను సృష్టించాడు, సృష్టికర్త, క్రియేటర్ అని ఎవరికి కూడా తెలియదు. ఎందుకు తెలియదంటే వీళ్ళకి ఖురాన్ అనేటటువంటి ఒక జ్ఞానం తెలియదు. కేవలం హదీస్ అనేటటువంటి ఒక జ్ఞానం మాత్రమే తెలుసు. కాకపోతే హదీసుల్లో ఆ ఖురాన్కి వ్యతిరేకమైన విషయాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు చేతబడి జరుగుతుందని ఉంటుంది, దయ్యం అనేది ఉంటుంది, దిష్టి అనేది ఉంటుంది, మూఢనమ్మకాలు అన్నీ వస్తాయన్నమాట హదీసుల్లో. కానీ ఖురాన్లో లా ఇలాహా ఇల్లల్లాహ్, ఆరాధనకి అర్హుడు కేవలం అల్లా మాత్రమే, ఈ దయ్యాలు భూతాలు ఇవన్నీ ఏమీ కూడా లేవు అనే విధంగా మనకి ఖురాన్లో ఉంటుంది. ఈ ఖురాన్లో హదీసులకి వ్యతిరేకమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎప్పుడైతే ఖురాన్ చదువుతారో వాళ్ళకి సరైనటువంటి జ్ఞానం తెలిసిపోతూ ఉంది. ఈ దయ్యం లేదంటే చేతబడి, దిష్టి, మూఢనమ్మకాలు, వ్యాపారాలు అన్నీ పోతాయి. దీంట్లో ఖురాన్లో మేజర్గా అల్లా చెప్పేది ఏంటంటే మంచి 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 చేయండి, మీ పిల్లలకి మంచి బోధనలు నేర్పించండి, ప్రజలకి మంచి విషయాలను నేర్పించండి, పేదలకి సహాయం చేయండి, ప్రజలకి సహాయం చేయండి, మంచి రాజ్యాన్ని ఏర్పాటు చేయండి, సుఖ సంతోషాలతో జీవించండి. ఇటువంటి ఎన్నో విషయాలు ఉంటాయి. కానీ హదీసులో అన్నీ ఉండవు. ఖురాన్కి వ్యతిరేకమైనటువంటి విషయాలు ఉంటాయి. ఇప్పుడు సమాజంలో ఇమాములకి, ముఫ్తీ ముల్లలుగా ఖురాన్ నాలెడ్జ్ అనేది, ఖురాన్ నాలెడ్జ్ అనేది ఎప్పుడైతే మనకు తెలిసిపోతుందో మనం ఇంకా అటువంటి వాళ్ళ దగ్గరికి పోకుండా మనకు సరైనటువంటి నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది. వీళ్ళకి సరైనటువంటి నాలెడ్జ్ కానీ వస్తే చాలామంది వ్యాపారాలు మూతపడిపోతాయి అనేటటువంటి బాధతో ఖురాన్ని చదవనీయరు. ఇందుకోసం ఏంటంటే ఏదో ఒక కారణం చెప్పాలి కాబట్టి అరబీలోనే చదవాలి, అరబీలో చదివి తెలుగులో చదవాలని ఉంటుంది. కానీ దేవుడు ఏమంటాడంటే మనం చూద్దాం. ఖురాన్ గ్రంథంలోనే అల్లా కొన్ని విషయాలను తెలియజేస్తాడు. అరబీలోనే చదవాలా లేకపోతే మీరు ఏ భాషలోనే చదవచ్చా అనే విషయాలు తెలియజేస్తాడు. ఈ ఖురాన్ గ్రంథంలో కొన్ని వాక్యాలని నేను చదివి మీకు వినిపిస్తాను, స్పష్టంగా చదివి నేను వినిపిస్తాను. మొదటిగా 14వ అధ్యాయం ఇబ్రాహీం సూరా పేరు, దాంట్లో 4వ వాక్యం. ఈ 4వ వాక్యంలో అక్కడ అల్లా తెలియజేస్తాడు, మేము మా సందేశాన్ని అందజేసే నిమిత్తం ప్రవక్తను పంపినప్పుడల్లా అతడు తన జాతి ప్రజలు మాట్లాడే భాషలోనే మా సందేశాన్ని అందజేశాడు. అది ప్రవక్తల్ని అల్లా పంపించేవాడు డిఫరెంట్ ప్లేసెస్, అంటే వేరే వేరే దేశాలు, వేరే వేరే ప్రాంతాలు, వివిధ ప్రాంతాలకి ప్రవక్తలను పంపించేవాడు. పంపించినప్పుడు ఇప్పుడు ఉదాహరణకి నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో తెలుగులో చెప్పాలా, ప్రవక్త తమిళ్లో అరంలో చెప్పాలా? తమిళ్లో చెప్తే నాకేం అర్థం అవుతుందా? అంటే మనకు తెలియదు. ఇప్పుడు ఇట్లా తమిళ్ భాష మనకు తెలియదు, తెలుగులో చెప్తే అర్థం అవుతుంది. దేవుడు, సృష్టికర్త, అల్లా, నిజ ఆరాధ్య దేవుడు, సర్వం వినేవాడు, శక్తివంతుడు, నీకు స్వర్గాన్ని ప్రసాదించేవాడు, నరక శిక్షణ విధించేటటువంటి వాడు, అన్నీ తెలిసిన వాడు, అటు చెప్తే నాకు అర్థం అవుతుంది. నాకు తమిళ్ ఏదైతే చెప్తే నాకేం అర్థం అవుతుంది. అందుకోసం ఏంటంటే ఇక్కడ దేవుడు ఒక భాషకి ఇంపార్టెంట్ ఇవ్వటం లేదు. అక్కడ ప్రజలు ఏ భాష అయితే మాట్లాడతారో అది మాత్రమే ఇక్కడ అల్లాకి అవసరం. అంటే ఆ జాతి ప్రజలు ఒక్కొక్క జాతి ప్రజలు ఒక్కొక్కలాగా మాట్లాడేవారు. ఇప్పుడు తెలుగులో నేను మాట్లాడుతున్నా కాబట్టి తెలుగులో ఖురాన్ గ్రంథం తెచ్చుకుంటే నాకు అర్థం అవుద్ది. అరబీలో చెప్తే నాకేమో అర్థం. అరబీలోనే ఇప్పుడు ప్రవక్తలు కూడా ఇక్కడ దేవుడు ఏమన్నా చెప్పాడా? ఫస్ట్ అరబీలో చెప్పి తర్వాత తన జాతి ప్రజలు మాట్లాడేటటువంటి భాషలో మాత్రమే సందేశాన్ని అందజేసేవాడని ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఏముంది, తన జాతి ప్రజలు ఏ భాషలో మాట్లాడతారో అదే భాషలో ఉండేటటువంటి ప్రవక్తను దేవుడు ఎన్నుకొని వాళ్ళకి పంపిస్తాడు. ఇది ఇక్కడ ఉద్దేశం. అంతేగాని అరబీకి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వటం లేదు. అసలు అరబీలోనే ఖురాన్ ఎందుకు అవతరింపజేసాడో కూడా మనకి ఒక వాక్యంలో అలా తెలియజేస్తాడు. అసలు అరబీలోనే ఎందుకు అవతరింపజేసాడు అనేది కూడా మనకి ఖురాన్ గ్రంథంలో మనకు ఉంటుందన్నమాట. ఇది 40
1వ సూర 44వ వాక్యంలో ఇక్కడ అల్లా తెలియజేస్తాడు, ఒకవేళ మేము, ఈ వాక్యం చదువుతున్నాం, ఒకవేళ మేము ఈ ఖురాన్ అరబేతర భాషలో పంపి ఉన్నట్లయితే వారు ఇలా అని ఉండేవారు. ఎవరు? అరబ్బులు ఇలా అంటారంట, వేరే భాషలో కానీ ఖురాన్ పంపిస్తే, దీని ఆయతులు స్పష్టంగా ఎందుకు వివరించబడలేదు అని. స్పష్టంగా ఎందుకంటే వేరే భాషలో కానీ అవతరింపజేస్తుంటే, ఎంత విచిత్రమైన విషయం, గ్రంథమేమో అరబేతర భాషలో సంబోధిస్తున్నారు. అంటే గ్రంథమేమో అరబేతర భాషలో సంబోధిస్తున్నారు అరబ్బులు అనేవారంట. వారితో ఇలా అను, ఈ ఖురాన్ విశ్వాసులకు మార్గం చూపించేది. అంటే ఇది, అంటే ఈ అరబీ భాషలో దేవుడు ఎందుకు అవతరింపజేసాడంటే, అక్కడ అరబీ ప్రవక్త, ఆయన అరబీ ప్రవక్త కాబట్టి ఖురాన్ గ్రంథాన్ని అరబీ భాషలో అవతరింపజేశాడు. ఒకవేళ ఆయన ఆంధ్రప్రదేశ్లో పుట్టుంటే తెలుగులోనే అవతరింపజేసేవాడు. అంటే ఇక్కడ దేవుడు స్పెసిఫిక్గా అరబీకి మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు. ఇంపార్టెన్స్ ఏంటంటే వాళ్ళకి అర్థం కావాలి. ఇది ఇక్కడ దేవుడి యొక్క కంటెంట్ ఏంటంటే వాళ్ళకి అర్థం కావాలి. ఇప్పుడు నాకు తెలుగు అర్థం అవుతుంది, తెలుగులో చదువుకోవాలి. అరబీలో చదివిన తర్వాత మాత్రమే తెలుగులో చదవాలని ఇక్కడ ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలుగులో, అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పుట్టుంటే తెలుగులోనే అవతరించుండేది ఖురాన్. ఇప్పుడు తెలుగులోనే ఖురాన్ అవతరిస్తే ఏమిటి? తెలుగులోనే ఖురాన్ అవతరిస్తే ఇప్పుడు ఆ అరబులందరూ కూడా తెలుగు నేర్చుకున్న తర్వాత అరబీలో చదవాలా? అంతే కదా వీళ్ళు చెప్పేదాని ప్రకారం. వీళ్ళు ఒక మూర్ఖులు కొందరు ఉన్నారు. అంటే ఈ ఖురాన్ అనేటటువంటి గ్రంథం మీద అవగాహన రాహిత్యం, అంటే అవగాహన అనేది లేదు. ఈ అవగాహన లేక ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అల్లా మీద అబద్ధాలు చెప్పడం చాలా పెద్ద పాపం. అల్లా అవతరింప చేయనటువంటి విషయాన్ని అవతరింప చేశాడు అని చెప్పడం అంతే. ఇదే తెలుగులో చదవాలంటే ముందు అరబీలోనే చదవాలి అని చెప్పడం ఒక అజ్ఞానం. ఇది ఎక్కడా ఖురాన్లో లేదన్నటువంటి విషయం. అన్ని భాషలు ముఖ్యమైనటువంటివే. ఇది గుర్తుపెట్టుకోండి సోదరులారా, సోదరు మహాశైలరా. ఇదంతా మీకు తెలియచేయాలనేటటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఖురాన్ మనం చదవడం ఎంతో ముఖ్యం. అర్థమయ్యేటటువంటి భాషలో మనకు చదవడం ముఖ్యం. మనకి 54వ అధ్యాయం 22వ వాక్యంలో మీకు స్పష్టంగా అర్థమయ్యేదానికి సులభతరం చేసాము ఈ ఖురాన్ గ్రంథాన్ని అంటాడు. చాలామంది అర్థం కాదంటున్నారు, కానీ సులభతరం చేసాం సాక్షాత్ అల్లా తెలియజేస్తున్నాడు. ఈ ఖురాన్ అవతరింపజేసేటప్పుడు ఎన్ని విషయాలు ఎందుకు దేవుడు తెలియజేశాడు? వాళ్ళ ప్రవక్తలు మాట్లాడే భాషలో మేము పంపించి ఎన్ని, ఎందుకంటే ఇట్లాంటి విషయాలు, ఇట్లాంటి కొందరు మాట్లాడతారనేటటువంటి విషయాలు, దాని మీద దేవుడు అవతరింపజేసాడు ఈ వాక్యాలన్నీ కూడా. ఇటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి వాళ్ళు వస్తారు. ఇటువంటి వాళ్ళ కోసమే ఈ ఖురాన్ గ్రంథంలో ఇటువంటి వాక్యాలన్నీ ఉన్నాయి. మీకు జ్ఞానం కావాలంటే అర్థమయ్యే భాషలో తెలుగులో ఖురాన్ గ్రంథాన్ని తెచ్చుకొని చదవండి. అరబీలో చదివిన తర్వాత తెలుగులో చదవాలని ఖురాన్లో ఎక్కడా కూడా లేదు. ఇదంతా కూడా మీకు తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో ఇంత కష్టపడి ఈ వీడియోని నేను తీస్తున్నాను అనమాట. అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా మంచి విషయాలు తెలుసుకోవాలంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి 8185038836 ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పంపించండి. ఇటువంటి వీడియోలు మరిన్ని తీసేందుకు మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫోన్పే, గూగుల్ పే ఈ యొక్క నెంబర్కి మీకు తోచినటువంటి ఆర్థిక సహాయం అనేది కానీ చేస్తే మన ఛానల్కి చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. ఇటువంటి మరిన్ని వీడియోలు ఇంకా మంచి వీడియోలు తీసేందుకు మన యొక్క ఛానల్కి చాలా సహాయం చేసిన వారుగా మీరు అవుతారు. మన యొక్క ఛానల్కి చాలా మంచి అనేది అవుతూ ఉంది. ఇది సోదరులారా, సోదర మహాశైలరా.